హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోచు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ రాఖీ పూర్ణిమ సందర్భంగా కాస్త స్పెషల్గా ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో మడత కాజాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. జ్యూసీగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా పిండి కలపడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకొని అందులోనికి 2 కప్పుల వరకు మైదా పిండిని వేసుకోండి. మైదా పిండి వేసుకున్న తర్వాత చిటికెడంత సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా లేదా 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాని కూడా వేసుకోవచ్చు. మైదా పిండికి బదులుగా గోధుమ పిండితో అయినా హెల్దీగా కాజాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా సోడా వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి లేదా డాల్డాని కాస్త హీట్ చేసి పిండిలోనికి వేసుకోండి. తర్వాత కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ చపాతీ ముద్దల పిండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో సాఫ్ట్గా ఉండేలా చేతులతో గట్టిగా ప్రెస్ చేస్తూ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోండి. చూసారా, పిండి కన్సిస్టెన్సీ అనేది పిండి కలిపేటప్పుడు ఇలా చేతులకు అంటుకోకుండా సాఫ్ట్ టెక్స్చర్లో ఉండాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత బౌల్పై మూతను పెట్టి 10 నుంచి 15 నిమిషాల వరకు పిండి కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు బౌల్పై మూతను పెట్టి పక్కన పెట్టేసేయండి. 10 నుంచి 15 నిమిషాల వరకు పిండి చక్కగా నానిన తర్వాత చూసారా, కాస్త వేలుతో ఇలా టచ్ చేస్తే పిండంతా సాఫ్ట్గా రెడీ అవ్వాలి. ఇలా రెడీ అయిన తర్వాత మరొకసారి చేతులతో గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిని కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని కొద్దిగా పిండిని తీసుకుంటూ కాస్త పెద్ద సైజు చపాతీ ముద్దల్లా చేతులతో గట్టిగా ప్రెస్ చేస్తూ వీడియోలో చూపించిన విధంగా చేసుకుని పక్కన పెట్టేసేయండి. మిగిలిన పిండిని కూడా కొద్దిగా ఇలా పెద్ద సైజు చపాతీ ముద్దల్లా కలుపుకొని పక్కన పెట్టేసేయండి. పిండినంతా ముందుగా చెప్పిన విధంగా మొత్తంగా కలిపి రెడీగా పెట్టుకున్న తర్వాత కాస్త ప్లేట్లోకి పొడి పిండిని తీసుకోండి. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రోటీ ముద్దలను ఒక్కొక్కటిగా పొడి పిండిలోకి అద్దుకుంటూ కాస్త పెద్ద సైజు రోటీల్లా దాల్చుకోండి. రోటీ అనేది అస్సలు మందంగా ఉండకూడదు. అంచులన్నీ నీటుగా పలుచగా రెడీ అయ్యేలా ఇలా వీడియోలో చూపించిన విధంగా చేతులతో గట్టిగా ప్రెస్ చేస్తూ పలుచని రోటీలా రెడీ అయ్యేంత వరకు తాల్చుకోండి. ఇదే విధంగా ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని ఇలా పలుచని రోటీలా అయ్యేంత వరకు తాల్చుకొని పక్కన పెట్టేసేయండి. మనం రోటీస్ని లేయర్ వైజ్గా వేసుకొని మడత కాజాలను ప్రిపేర్ చేస్తాము కాబట్టి ఇలా ముందుగానే రోటీస్ అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని తీసుకోండి. రోటీస్ అన్నింటినీ ప్రిపేర్ చేసి తీసుకున్న తర్వాత కాస్త వెడల్పుగా ఉన్న ప్లేట్లోనికి రోటీని వేసుకొని ఇలా ప్లేట్లోకి వేసుకున్న రోటీపై కాస్త నెయ్యిని కానీ కాస్త నూనెని కానీ రోటీ అంతా స్ప్రెడ్ అయ్యేలా స్ప్రెడ్ చేయండి. ఇలా నెయ్యిని కానీ నూనెని కానీ రోటీకి అప్లై చేసుకున్న తర్వాత కాస్త పొడి పిండిని చల్లుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రోటీలను ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇదే పద్ధతిలో 3 నుంచి 4 రోటీలను కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని పొడి పిండిని చల్లుకుంటూ లేయర్ వైజ్గా వేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న రోటీలన్నింటినీ స్క్వేర్ షేప్ వచ్చేలా చూసుకొని కట్ చేసుకోండి. అంచులన్నీ రౌండ్గా లేకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా స్క్వేర్ షేప్ వచ్చేలా నీట్గా అంచులను కట్ చేసుకొని తీసుకోండి. ఇలా కట్ చేసి తీసుకున్న తర్వాత మరొకసారి కాస్త గీని పొడి పిండిని అప్లై చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఎక్కడ లూజ్ అనేది రాకుండా ఇలా నీట్గా రౌండ్ షేప్ వచ్చేలా రోల్ చేసుకోండి. ఈ రోలింగ్ పర్ఫెక్ట్గా చేయకపోతే కాజాలు ఆయిల్లో వేసినప్పుడు విడిపోతాయి. కాబట్టి కరెక్ట్గా ఎక్కడ గ్యాప్స్ అనేవి లేకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా నీట్గా చుట్టేసేయండి. అలాగే కాజా అంచులను క్లోజ్ చేయడం కోసం ఇలా కాస్త పిండికి వాటర్ని అప్లై చేసుకొని నీట్ రౌండ్ షేప్లో చేసుకున్న తర్వాత ఇలా రెడీ అయిన రోల్ ముందు భాగాన్ని కట్ చేసి 1 ఇంచు పొడవు ఉండేలా లేదా 1 ఇంచు వెడల్పు ఉండేలా చూసుకొని
ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న కాజాలను కట్ చేసుకోండి. ఇదే విధంగా కాజాలను మొత్తం కట్ చేసుకున్న తర్వాత కాజాలు ఆయిల్లో వేసిన విడిపోకుండా ఉండడం కోసం ఇలా ఒక్కసారి కట్ చేసుకున్న కాజాలను ఒక్కొక్కటిగా తీసుకుంటూ బొటన వేలితో కాస్త ప్రెస్ చేసి చపాతీలు తాల్చుకునే కర్రతో ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒకసారి తాల్చుకొని తీసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కాజాలన్నింటినీ ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసేయండి. తర్వాత పాకం కోసం 1 కప్పు పిండికి 1 కప్పు చక్కెర, 2 కప్పుల పిండికి 2 కప్పుల వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ చెప్పాలంటే 1 కప్పు షుగర్కి 1/2 కప్పు వరకు వాటర్ పడతాయి. మనం 2 కప్పుల వరకు షుగర్ని తీసుకున్నాము కాబట్టి 1 కప్పు వరకు వాటర్ని వేసుకొని చక్కెర పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ ఉండండి. అలాగే పాకం మంచి ఫ్లేవర్ కోసం 4 కచ్చా పచ్చగా దంచిన ఇలాచీలను గాని 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని గాని వేసుకోండి. పాకం ఇలా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో చెక్ చేయండి. ఈ కాజాలకు ఎక్కువగా పాకం పట్టాల్సిన అవసరం ఏమీ లేదు. కాస్త గులాబ్ జాము పాకం కంటే ముదురుగా వస్తే సరిపోతుంది. లేదా మీకు పాకం కన్సిస్టెన్సీ కరెక్ట్గా అర్థం అవ్వాలంటే ఇలా స్పూన్కి కాస్త పాకం అంటించి పైకి లేపారంటే కాస్త జిగురు దారలా రావాలి. ఇలా అయితే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. లేదా కాస్త పాకాన్ని చేతిలోకి తీసుకొని చేతులను కాస్త ప్రెస్ చేశారంటే జిగురు జిగురుగా తగలాలి. ఇలా అయితేనే పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇలా రెడీ అయిన తర్వాత పాకం గట్టిపడకుండా ఉండడం కోసం సగం ముక్క నిమ్మరసం వేసి పాకం మొత్తం కలిసేలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టండి. ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి తీసుకున్న కాజాలను ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోండి. కాజాలను వేసుకున్న తర్వాత వెంటనే కలపకుండా కాజాలు ఆయిల్లో నుంచి పైకి తేలేంత వరకు అలాగే వదిలేసి తర్వాత కలుపుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా వీడియోలో చూపించిన విధంగా మంచి గోల్డెన్ కలర్ రాగానే ఆయిల్ రాకుండా ప్లేట్లోనికి తీసుకోండి. ఇలా రెడీ అయిన కాజాలను ముందుగానే ప్రిపేర్ చేసి తీసుకున్న చక్కెర పాకంలోనికి వేసుకోండి. ఇలా పాకంలోనికి కాజాలను వేసుకున్న తర్వాత 10 నుంచి 15 నిమిషాల వరకు అలాగే వదిలేసి తర్వాత పాకం రాకుండా ప్లేట్లోనికి తీసుకోండి. అంతే, సింపుల్గా టేస్టీగా మడత కాజాలు రెడీ. తక్కువ నెయ్యితో కమ్మని టేస్ట్తో ఎటువంటి డ్రై ఫ్రూట్స్ అవసరమే లేకుండా కమ్మని స్వీట్స్ను ఎలా తయారు చేయాలో చూశారు కదా. మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రాఖీ పండుగ రోజున తప్పకుండా కాజాలను ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఇలా రెడీ అయిన కాజాలను పాకం రాకుండా ప్లేట్లోనికి తీసుకొని సన్నగా చాప్ చేసిన పిస్తాతో నేను గార్నిష్ చేసుకుంటున్నాను. మీరు డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేయకపోయినా కాజాలు టేస్ట్ చాలా బాగుంటాయి. సింపుల్గా టేస్టీగా మడత కాజాలను ఎలా తయారు చేయాలో చూశారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సింపుల్ స్వీట్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.